మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం జీవన చిత్రం. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా జీవించాము అన్నది లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఓ కళాఖండంలా మిగులుతుంది. బతుకు కళ అనేది త్యాగం, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం. సమస్యల నుంచి పారిపోకుండా వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. ఇతరులకు వెలుగిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితం అవుతుంది. బతుకు కళను నేర్చుకున్నవారు ప్రతి రోజును కొత్తగా మార్చుకోగలరు. మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల కాన్వాస్ లాంటిది. దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. బతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడం లాంటిది. ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో, ఏ అలవాటు మనల్ని వెనక్కు లాగుతుందో గమనించడం ముఖ్యం. సమయం తిరిగి రాని వరం. దాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధనకు ఉపయోగించడం బతుకు కళలో ప్రధాన సూత్రం. సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి. చిన్న చిన్న పనులను సైతం సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది. దృక్పథం స్పష్టంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య సైతం అవకాశాలను గుర్తించడం, కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడం జీవన కళాకారుడి లక్షణం. అగ్ని పరీక్షలలో కూడా ఆత్మవిశ్వాసం బలోపేతమవుతుంది. సంబంధాలు కూడా కీలకం. చుట్టూ ఉన్న వారి హృదయాలను గెలుచుకోవడం, సహానుభూతి చూపడం, కృతజ్ఞత వ్యక్తపరచడం ఇవి బతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు. ఇతరులను ప్రోత్సహించగలిగితే జీవితం మరింత సార్థకం అవుతుంది. దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది. బతుకు కళ అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక్క రోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం. క్రమశిక్షణ, ధైర్యం, ప్రేమ, ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతో దాన్ని సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి. కుంచే మనసైతే రంగులు మన ఆలోచనలు, కాన్వాస్ మన కాలం. బతుకును కళగా మలచడం ఒక మహోన్నత సృజన. బతుకు కళ అనేది వాన చినుకుల్లో ఇంద్రధనస్సును వెతకడం లాంటిది. అంటే కన్నీటి బిందువుల్లోనూ ఒక ముత్యాన్ని చూడగలగడం, చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగడం, ప్రతి క్షణాన్ని ఓ రాగంలా ఆలపించడం, ప్రతి అనుభవాన్ని ఓ పద్యంలా రాయడం, బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి ఆనందాన్ని చిత్రంలో వెలుగులా ఆరాధించాలి. జీవితం ఒక ఖాళీ కాన్వాస్ అయితే మనసు సమపాళలో వేసే సరైన రంగులే దానికి అందం. ఆ వర్ణాలన్నీ కలిసినప్పుడే బతుకు కళ అద్భుతమైన